party, party, dish. Abba, abba. తప్పు. Ashi. Dish. Abba. అది గట్టి కొడుతుంది. Dish. అషిమా నాన్న, అయ్యో నాన్న బూబు ఏం చూడు. సారీ నాన్న అంటే ఎలా అవుతుంది? అయ్యో ఉమ్మ పెట్టు నాన్నకి. ఇంకా కొట్టనని చెప్పు. సారీ. చూపేంటి తాత ఏమన్నారు పొద్దున్న? పైన బాబా ఉందా? ఎక్కడుంది బాబా? అయ్యో అమ్మమ్మ ఏమంది మరి? అమ్మమ్మ పూజ చేసిందా? దండం పెట్టుకోమని చెప్పింది అమ్మమ్మ. అప్పుడు ఏం చేసావు నువ్వు? అమ్మమ్మకి ఏం బూబు కావాలా? దండం పెట్టుకో. ఓ ఉమ్మా ఎవరికి కాదు, ఒక్కొక్కసారి దండం పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకుంది. అషిమా చెప్పు హ్యాపీ. ఏ పార్టీ కదా, హ్యాపీ 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 తాత. హ్యాపీ చెప్పు. హ్యాపీ చెప్పాలి. పార్టీ పీపీ అమ్మమ్మ ఫోన్ చేస్తుంది. ఇదిగో చూడు, అమ్మమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు. మార్నింగ్ చెప్పు. అన్న ఏం చేస్తున్నాడు? అన్న బొబ్బుందా? ఏం అవ్వలేదు. అమ్మమ్మ చీర అంటే బాగుందా? చీర బాగుందా? డ్రెస్ బాగుందా? బాగుందా డ్రెస్? తాతకి నేను చొక్కా కొనిచ్చాను పండక్కి. చూడు తాత డ్రెస్ అంటే ఎలా ఉంది చెప్పు. ఏంటి? అషి డ్రెస్ అంట. ఏంటది? బాగుంది, సూపర్ నీ డ్రెస్. నాన్న డ్రెస్ కూడా సూపర్. తాత వెళ్ళిపోయారు. అమ్మమ్మ పప్పలు వండిందంట, చూస్తావా? ఏది చూపించమని అమ్మమ్మని. ఊర్లో వేసాను అమ్మ, మామిడికాయ పులిహార చేసాను. వావ్ అమ్మ చేస్తుంది కదా అషిమా? చేసుకుందాం ఏమన్నా. చేసిందమ్మా, రవ్వ లడ్డూలు చేసిందా అమ్మ? సరే కూర్చోవాలి. తాతకి నమస్తే, అమ్మమ్మకి నమస్తే చెప్పు. నమస్తే అమ్మమ్మ. హైఫై అంటే ఇవ్వు. హైఫై ఇవ్వు. హైఫై ఇవ్వు. అయ్యో నాన్నకి ఇవ్వు. అషి పెట్టాను. ఎక్కడ పెట్టినా? అక్కడ పెట్టాలా? బాగుంది. ఎవరు చెప్పు. ఎవరు పెడతాను. ఎవరు చెప్పు. అషిత క్యూట్ ఉందా అషి? ఎవరు? ఉమ్మ పెట్టు. ఉమ్మ చూడది. ఉమ్మ పెట్టు. యాక్టింగ్ చేస్తుంది బానే.
పడాను పడా హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ అంతా వ్లాగ్ రాగా పెట్టాలి అనుకున్నాను, అందుకే ఏమీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అండ్ పొద్దున్నే లేచామన్నమాట. మరీ పొద్దున్నే ఏం కాదులేండి, ఈరోజు ఫెస్టివల్ అయితే ఏం చేసుకోము మేము. సో జస్ట్ కుకింగ్ అది చేసుకోవడం అంతే. నిన్న క్లీనింగ్ అంతా అయిపోయింది చూసారు కదా. సో ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా ఆరామ్సే ఉన్నాము. ఫెస్టివల్ చేసుకునేలా అంటే పూజ ఇదంతా చేసుకునే వాళ్ళం కదా. సో హడావిడిగా ఉండేది. ఇంకా ఈరోజు అదేం లేదు. ఇంక లేచాము, అప్పటికే అరౌండ్ 8 ఏమో అయింది. చాలా డేస్ తర్వాత ఆ టైంకి లేచాము. అండ్ పెసలు ఉన్నాయి చూసారు, అవి స్ప్రౌటెడ్వే తీసుకుంటున్నాను ఈ మధ్య. సో చాలా బాగా అనిపిస్తున్నాయి అండ్ బాగా వచ్చాయి కూడా. నేను బీట్రూట్ అది వడపోస్తాను కదా, సో ఆ క్లాత్లోనే పెట్టేసాను అనమాట. 2 days పెట్టాను మొలకలు రావడానికి. అంటే ఒక కంప్లీట్ డే ఒక 2 nights లాగా అలా పెట్టాను. అండ్ ఇందులో నేను కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ స్పినాచ్ అనమాట. కారం ఎక్కువ వేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో ఇవన్నీ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అండ్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోవడమే స్మూత్గా. బేసిక్గా మనం పెసరట్టు వేసుకున్నప్పుడు కొంచెం బియ్యం కూడా వేస్తాం కదా, బట్ నేను ఇలా స్ప్రౌట్స్ అవి పెట్టినప్పుడు నేను మర్చిపోయాను అనమాట విడిగా నానబెట్టుకోవడం. ఇంకా ఆ రోజు వీకెండ్ కాబట్టి ఎలానో ఇంకా అలానే చేసుకుంటున్నా. సో ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో స్ప్రౌట్స్తో తింటే మనకి ఈ ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ వెళ్తాయి అనమాట నార్మల్ పెసరట్టు కన్నా. అందుకే ఈ మధ్య నేను వీకెండ్కి ఒక 2 days ముందే ప్రియార్గా నానబెట్టుకొని మొలకలు పెట్టుకున్నాక అప్పుడు చేసుకుంటున్నాను. సో కొంచెం మనం చేసే దాంట్లో కొంచెం బెటర్గా చేసుకోవచ్చు కదా అన్నట్టు అంతే. సో యూజువల్లీ ఉగాది రోజున కొత్త సంవత్సరం అంటారు. అండ్ ఆ రోజు అంత మంచిగా ఉంటే ఇయర్ అంతా బాగుంటుంది మనకి అన్నట్టు అంటారు కదా. సో ఎస్, అండ్ యూజువల్లీ ఉగాది పండగ చేసుకుంటే కనుక ఫస్ట్ పచ్చడి చేసుకొని అది తిన్నాక మిగిలినవన్నీ తింటాము బ్రేక్ఫాస్ట్ కానీ అదంతా. ఇప్పుడు మేము చేసుకోవట్లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఇంక పిల్లల కోసం మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఇదైతే మాకు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది అనమాట నేను చేసుకున్నవి అయితే. అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. అండ్ నేను చూపించిన రెసిపీస్ కొంతమంది ట్రై చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేస్తున్నారు, చేసామండి చాలా బాగా వచ్చిందని. నాకు అలా షేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ మన నుంచి కూడా కొంతమంది ఏదో ఒక ట్రై చేస్తారు, నేర్చుకుంటున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా అనమాట. అండ్ ఇంకా చట్నీ అయితే పల్లి అండ్ టొమాటో చట్నీ చేసేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఫెస్టివల్స్ అన్నీ అలానే అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ అమ్మాయిల ప్రాబ్లం పీరియడ్స్ వల్ల అవి పండగలు పోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే. నాకు ఇష్టమైన శివరాత్రి కూడా అలానే మిస్ అయిపోయాను. అండ్ ఇయర్ ఉగాది కూడా అంతే, చాలా బాధగా అనిపించింది. బట్ చేసేది ఏం లేదు, అది మన చేతిలో ఉండదు కాబట్టి. అండ్ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేశాక ఇంకా జ్యూస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే అసలు స్కిప్ చేయమండి అంటిల్ అన్లెస్ ఇంట్లో అయిపోయినాయి అవి లేవు అంటే తప్ప. మోస్ట్లీ అన్నీ ఎప్పుడు ఉంచుకుంటాము, సో అందుకే స్కిప్ చేయట్లేదు. మెయిన్లీ పిల్లలు తాగుతున్నప్పటి నుంచి స్కిప్ చేయాలనిపించట్లేదు అనమాట. వాళ్ళ కోసమన్నా ఖచ్చితంగా చేస్తున్నాను, ఎంత లేట్ అయినా చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ అయ్యాకన్నా తాగుతారులే అన్నట్టు. అండ్ ఎస్, నాకు ఒక మెసేజ్ వచ్చింది నిన్న ఇన్స్టాగ్రామ్లో. మేము అంతకుముందు ఎప్పుడు తాగేవాళ్ళం కాదండి, మీ పిల్లలు తాగుతుంటే మా పిల్లలు కూడా చూసి అడుగుతున్నారు, వాళ్ళ కోసం చేసాము, వాళ్ళకి బాగా నచ్చింది, అలవాటు చేసుకున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎస్, ఇంకా జ్యూస్ అండ్ అలానే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. కొంచెం నీరసంగా ఉందన్నమాట, ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ చేశాక స్నానం చేసి ఆరామ్సే చేసుకుందాం, పూజ ఏం లేవు కదా అన్నట్టు అనుకున్నాను. బట్ ఏమీ చేయకుండా మాత్రం ఉండద్దు అని ఫిక్స్ అయ్యాను. జస్ట్ దట్ పూజ చేసుకోలేదు అండ్ నేను రెడీ అవ్వలేదు అంతే తప్ప మిగిలినవన్నీ యాజ్ యూజువల్గా జరిగాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యాక పిల్లలకి స్నానం చేపించి మేము కూడా స్నానం చేసేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఆ రోజు చింతపండు పులిహోర అండ్ బూరెలు చేద్దాం అనుకున్నాను. పులిహోర వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టము అండ్ బూరెలు వచ్చేసి దక్షిత్కి ఇష్టం అనమాట. అందుకనే ఆ రెసిపీస్ చేయాలి అని అనుకున్నా. సో వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట. సో ముందు ఇవి అయిపోతే ఇంక అప్పుడు ఉగాది పచ్చడి చేద్దాంలే, పిల్లలతో చేపిద్దాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే ఇవే లేట్గా అవుతాయి కాబట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. అప్పటికే లేట్ అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్లు అయ్యి అన్నీ అయ్యేటప్పటికి. ఇంకా అందుకనే ఫాస్ట్గా కుకింగ్ చేస్తాను. సో చింతపండు పులిహోర కోసం ఫస్ట్ అయితే నేను పోపు వేసి ఇంకా అందులోనే చింతపండు గుజ్జు వేసేసాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకునేలాగా అంటే గుజ్జు సపరేట్గా చేసి పోపు తర్వాత వేస్తాను. బట్ ఎలా చేసినా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సో మన వీలుని బట్టి అనమాట. సో ఇక చింతపండు పులుసు అది తీసి ఇంకా వేసేసాను.
అండ్ మీరందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంతమంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. సో తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నాను. అండ్ ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బీ పాజిటివ్ అండి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే లైఫ్లో మనకు అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ దాని గురించి నేను కమింగ్ వ్లాగ్లో షేర్ చేస్తాను. కొన్ని మాట్లాడదామని అనుకుంటున్నాను. సో తప్పకుండా షేర్ చేస్తా. అండ్ ఇక్కడ ఇంకా పులిహోర పులుసు కూడా అయిపోవచ్చిందనమాట. ఇంకా అది అండ్ కుడుముల కోసం బూరెల కోసం నేను శనగపప్పు అదంతా కుక్కర్ పెట్టేశాను ప్యారలల్గా. ఇంకా అందులోనే బెల్లం వేసి అదంతా చేసా. బట్ అదేం షూట్ చేయలేదు, ప్యారలల్గా చేసేసాను అనమాట పులిహోర పులుసుతో పాటు. లేరండి డ్రెస్ చూపిస్తే ఏంటి డ్రెస్లో ఫ్లవర్ ఏది ఇలాగా చూపిస్తా. జాకెట్ కింద పెట్టే ఆ వీడియోలో చూపిస్తుందా. ఇక్కడ నుంచో స్టాండ్ అప్ చేయి. ఈ డ్రెస్ చూపిస్తా. సరే ఇక్కడ నుంచో కనిపిస్తుంది. పడవలే నేను పట్టుకుంటా. అది హాయ్ చెప్పు అందరికి. నిన్ను చూపిస్తావా? సరేదా. అశీలు హాయ్ చెప్పు అందరికి. టూటు నువ్వు హాయ్. టూటు నువ్వు కూడా. నో దిగాశి అమ్మ కుక్ చేసుకుంటుంది. ఓకే. అండ్ పిల్లలకైతే ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాను. అందుకనే ట్రెడిషనల్ వేర్ అది వేసాను అనమాట. ఫెస్టివల్ నేను చేసుకోకపోతే వాళ్ళు చేసుకోవడానికి ఏముంది, ఇంకా కొత్త బట్టలు అది వేశాను. సో మార్నింగ్ నుంచి చెప్తూ ఉన్నాం అనమాట, రేపు ఉగాది నిన్నటి నుంచి ఉగాది రేపు పచ్చడి చేసుకుంటాము ఇలా అలా అని చెప్పి ఫెస్టివల్స్ గురించి చెప్తూ ఉండాలి. ఎలానో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అది ఏమి ఉండదు కదా. అండ్ మా మమ్మీ వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్న లేవగానే మేము లేచేటప్పటికి మా మమ్మీ పూజ అంతా అయిపోయింది. ఇంక వీడియో కాల్లో అషికి చూపించి దండం పెట్టుకోమని సో అలా చేస్తూ ఉంటుంది. సో అలా చెప్తూ ఉంటాం అనమాట పిల్లలకి. అండ్ ఇక్కడ పులిహోర కూడా కలిపేశాను. అండ్ తర్వాత ఇంకా బూరెలు ఒకటి వేయాలన్నమాట. కొంచెం పులుసు అయితే మిగిలింది, ఒక 2 స్పూన్స్ అలాగా. ఇంకా బూరెల కోసం అయితే నేను ఇంకా ఆయిల్ అది పెట్టేసుకుంటున్నా. మమ్మీ ఇన్స్టెంట్ దోశ పిండి చేయడం చూపించాను కదా మీకు ఆల్రెడీ. అది నాకు బూరెల విషయంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇన్స్టెంట్గా అనమాట. సో మనం రుబ్బి నానబెట్టుకొని ఏం చేయక్కర్లేదు. ముందు రోజు నైట్ ఆ పౌడర్ నేను వాటర్లో కలిపేసి దోసపిండిలాగా పెట్టేసుకున్నా. సో దట్ నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇన్స్టెంట్గానే కలిపి వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నానబెట్టుకొని ఉంటే టేస్ట్ బెటర్గా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇదే పిండి ముందు రోజు నైట్ కలిపి పెట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి బూరెలు అయితే. అండ్ ఇంకా అలా బూరెలు కూడా కంప్లీట్ చేసుకున్నా. సో చాలా బాగా వచ్చాయి చూడడానికి, కలర్ కానీ టేస్ట్ వైజ్ కానీ బాగా వచ్చాయి అనమాట. దక్షిత్ కూడా ఇష్టంగా బాగానే తిన్నాడు. హలో అందరికి హ్యాపీ ఉగాది. మా సబ్స్క్రైబర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. నువ్వు వెనక్కుండి చెప్తానే ఫేస్ కనిపిస్తుంది. ఓకే. సో పనులన్నీ అయిపోయి ఈ ఇయర్ మేము ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు, చేసుకోకూడదు అనమాట. అందుకని బట్ ఫెస్టివల్ని వైబ్స్ పోగొట్టుకోకుండా ఉండడానికి పులిహోర బూర్లు చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రసాదం చేస్తున్నా, లాస్ట్లో పెట్టుకున్నా అనమాట. సో యూజువల్లీ పూజ ఇవన్నీ చేసుకుంటే ముందు ప్రసాదం చేసి తర్వాత ఇవన్నీ కుక్ చేస్తాం కదా. అండ్ ఇండియన్ స్టోర్స్ నుంచి నిన్న తెప్పించాను. సో ఇది దగ్గర 180 రూపీస్. ఇది ఇందులో
ఒక స్పూన్ పువ్వు కూడా లేదనమాట. ఇప్పుడు ఎత్తుక్కోవాలి పువ్వు ఎక్కడైనా ఉందా అని. అన్ని ఇవే ఉన్నాయి. అసలు అంత దారుణంగా ఎందుకు అమ్ముతారు నాకు అర్థం కాదు ఫెస్టివల్ ని. కొన్ని తీసుకున్న డబ్బులకి కనీసం ఒక 2 రంబలు పువ్వు ఇచ్చినా బాగుంటది. కనీసం ఒక 10 పువ్వులు కూడా లేవు. పట్టుమని ఒక స్పూన్ కూడా లేదనమాట. స్పూన్ కూడా కాదు, అదే స్పూన్ ఫ్లవర్. అసలు చూడు అన్ని ఆకులే ఉన్నాయి. అయ్యో మొత్తం ఆకులే ఉన్నాయి. వేప పువ్వు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ నాకు వేప పువ్వు పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఇయర్ ఏమో యాక్చువల్గా ఓకే, లాస్ట్ టైం అయితే అసలు దొరకనే లేదు. ఇయర్ లక్కీగా ఏదో హాఫ్ స్పూన్ ఫ్లవర్స్ అయితే దొరికాయి. కిందకంట దింపు పచ్చడి చేస్తాడేమో. సో మొత్తం వెతకాలి ఇప్పుడు ఎక్కడుంది ఎంత పువ్వు ఉందని. బట్ మిగిలినవన్నీ అయితే తెచ్చుకున్నాను. కొబ్బరికాయ ఎలా కొడతావు బుజ్జి? ఇది సంకల్ రా, ఇది నువ్వు చెయ్యి. బెల్లము తినకూడదు నాన్న అప్పుడే. పువ్వు తిన్నాం కదా. దక్షితి తిన్నా ఉండు. ఏంటి మా అమ్మ కావాలా? మా అమ్మ బనానాకు వచ్చింది. బనానా అలా అంటది. బనానా కొట్టినా వాటర్ కావాలా? ఎంత వాల్యూ ఎంత మాట కావాలా అని ఉండవేమో అని. కొట్టినా నేను కొట్టు కొట్టు మళ్ళీ. అంతే ఉంటాయి అనుకుంటా వాటర్. ఇంకా ఉన్నాయా? కోకోనట్. కోకోనట్ వాటర్ తాగుతావా? అండ్ ఇంకా అన్ని ప్లేట్లోకి వేసుకున్నాను అనమాట. శనగపప్పు, మామిడికాయ, కొబ్బరి, బెల్లం, కారం, ఉప్పు, చింతపండు అండ్ అలానే కొంచెం బనానా. సరే దక్షిణ్ ప్రిపేర్ చేద్దామే. నువ్వు అన్ని వేయాలి ఇందులో, ఓకేనా? ఇదేంటిది? ఇగో ఫస్ట్ అందరికి చెప్పు హ్యాపీ హ్యాపీ ఉగాది. అశి నువ్వు చెప్పు. సరే ఫస్ట్ ఏంటిది? ఏంటిది? ఫ్లవర్ కాదు ఇది, మ్యాంగో. ఎలా ఉంది తిను? పుల్లగా ఉందా? వేసే ఫస్ట్ ఇది వేసే. ఓకే మ్యాంగో పులుపు పులుపు. ఇది చేదు. ఇది ఉగాది ఫ్లవర్. ఓకే నీమ్ ఫ్లవర్. ఇది బనానా స్వీట్. ఇది కారం. ఇది సాల్ట్. ఉప్పు కారం. ఇది బెల్లం. ఇది కోకోనట్. కోకోనట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంటుందా? వెరీ గుడ్. అన్ని వేసావా? మిక్స్ చేయి. అన్ని మిక్స్ చేయి. కింద పడకుండా మిక్స్ చేయి. సరిగ్గా ఇలా 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 మిక్స్ చేయి. సరిగ్గా నాన్న మిక్స్ చేయి. వాట్ ఇస్ దట్? చింతపండు పులుసు. ఆయిల్ కాదమ్మా. ఇప్పుడు మిక్స్ చేయి. మిక్స్ చేయి. మిక్స్. మిక్స్ చేయి.
నువ్వు చేస్తావా? ఇదేంటిది? బనానా. బనానా మిక్స్ చేయి. దాంతో కూడా కలిపించు బుజ్జి. ఆశయమ్మ కూడా కలుపుతుంది. నాన్న ఒకసారి చెల్లి కలుపుతుందంట. ఒకసారి కలుపునాను. వెయిట్ వెయిట్ వెయిట్. అయ్యో చూడు కింద పడిపోయిందా? అలా చెయ్యకూడదు. కలపాలి. వద్దులే, అందులో వద్దులే, ఇటు ఇచ్చే. నమశివాయకి ఇప్పుడు పెట్టట్లేదమ్మా. పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? ఆపట్టు. హ్యాపీ ఉగాది. తినాలి. యమ్మీ. ఇద్దరు తినాలమ్మా. యమ్మీ. అదిగో చెల్లి తిన్నట్టు. మ్యాంగో ఉంది. చూచి అన్ని. మ్యాంగో, కోకోనట్ వచ్చింది. కోకోనట్. అశయమ్మ బాగుందా? యా తింటావా? బాగుంది పుల్ల పుల్లగా. ఇటు ఇచ్చేది. అజితల్లి ఏంట్రా రకరకాలుగా పెట్టావు? ఫస్ట్ టైం తింటున్నారు. చూచేయాలమ్మా. అమ్యామ్ చేయాలి. మ్యాంగో ఉంటుంది అందరూ. చేతులు వేసుకున్నా దీంతో వేసుకుని తిన్నా. ఫస్ట్ ఏం తగిలింది చెప్పాలి. అది ఇయర్ మొత్తం రిపీట్ అయ్యిద్దంట. అన్ని రకాలు తగిలే. పులుపు ఉంది బాగా. ఫస్ట్ ఇయర్ నీ లైఫ్ లో పులుపు ఎక్కువ ఉండదా? నాన్న ఉందా? బాగుందా? పచ్చడి తిన్నాక ఫోటోషూట్ స్టార్ట్ చేసాం. ఓ మై గాడ్, 1/2 an hour పట్టింది. అసలు ఎంత ఓపిక కావాలో. నీరసంలో ఉన్నప్పుడైతే ఓపిక చివరిలో ఉంటుంది, కదులుతూనే ఉంటారు, కానీ ఫొటోస్ తీయాలి. బట్ కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే షూట్ చేసాము. ఇలా తీసుకురా ఒకసారి. ఆల్మోస్ట్ 1/2 an hour పట్టింది. ఒక 2-3 ఫోటోలు బాగా జస్ట్ ఫొటోస్ తీయడానికి మాత్రమే. అషికి డ్రెస్ ఇంకా లూజ్ అయిపోయింది. భోగిపళ్ళప్పుడు వేసాను కానీ ఒక్క ఫోటో కూడా తీయలేదు. ఇంక సరే మళ్ళీ ఇంకా వేరేది ఎందుకులే, మేము ఎలాగో ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదా అని ఇంకా అదే వేసాను అనమాట. అయ్యా బొట్టు ఉంది నాన్న. అండ్ ఇప్పుడైతే కాసేపు కూర్చొని పొద్దు నుంచి అసలు రెస్ట్ లేదు. టైం 1:30 అయిపోతుంది. ఇంక పిల్లలకి ఫుడ్ పెట్టి మేము కూడా లంచ్ చేయాలి. అషయమ్మ ఇంక డ్రెస్ మార్చేసుకుందామా? డ్రెస్ మార్చేసుకుందాం. బోతిండు గాని ఓకేనా? అయ్యో డ్రెస్ మార్చేసుకుందాం పద. తీసేద్దాం. గాజులు ఇటు. గాజులు తీసేనా? నువ్వా ఉంచుకుంటావా? సరే డ్రెస్ మార్చుకొని బోతిందాం. అది వద్దులే అమ్మా, హెవీ అయిపోద్ది ఇంట్లో. ఎందుకు కాదు, వాడు తీసుకున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చుంటావా? నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో. నేను తీస్తాను. పులిహోర తింటావా? దక్షిత్ బూరి తినేస్తున్నావు. బో తినవా? దక్షిత్ అషు మీరు ఏంటది? బూరి తింటావా? ఇది తింటావా? స్పూన్ తేనా? ఇంకా పిల్లలకి పెట్టేశాక మేము కూడా కూర్చొని తింటున్నాము. బేసిక్గా పండగలప్పుడు ఇండియన్ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. ఈ మధ్య పిల్లలతో అసలు మిస్ అవ్వడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు అనమాట. డే మొత్తం పండగల్లో పని చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళతో అటు ఇటు, సో అలానే వెళ్ళిపోతుంది డే మొత్తం కంప్లీట్గా. ఇంకా అయ్యో ఇండియాలో లేము, అక్కడ మిస్ అవుతున్నాం, ఫెస్టివల్ ఇది అది అని అస్సలు ఆ ఫీలింగే రావట్లేదు. లైఫ్ అంతా బిజీ అయిపోతుంది తెలియకుండానే. సో చిన్న చిన్న మూమెంట్సే చాలా మెమరబుల్గా ఉంటాయి కదా. సో ఇంకా ఇక్కడ అవే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఉగాది ఫెస్టివల్ ప్రీవియస్గా ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉండేది, ఎప్పుడు ఎక్కడున్నాం, సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇంకా అలా తింటూ ఇంకా ఏదైనా మూవీ చూద్దామని అనుకున్నాం. బాగుందా? పిస్తా ఉందా? చెప్పు బాగుంది అని చెప్పు. బాగుంది. గువ్వ ఎలా ఉంది చెప్పు. బాగుంది.
కారం ఉందా? మరి ఎందుకు తిన్నావు? కాజు కూడా కారం ఉందా? కామెడీ చేస్తావు నువ్వు. అమ్మకి చెప్పు అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. కారం ఉంది. జీడిపప్పు కారం ఉంది అన్నదాన్ని నిన్నే చూస్తున్నాను శ్రమ. ఇంకా మా పనులన్నీ అయిపోయినట్టే. లంచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ నైట్ వరకు కుకింగ్ కూడా పని లేదు. ఇంకా అలా కూర్చొని మూవీ చూడడం, పిల్లలతో ఆడుకోవడం, రిలాక్స్ అయిపోవడమే. ఇంకా మార్నింగ్ నుంచి నుంచున్నాను కదా, సో కొంచెం నడుము నొప్పి ఉందనమాట. ఇంకా అందుకే అలా కూర్చొని నెట్ఫ్లిక్స్లో డ్రాగన్ మూవీ వచ్చింది కదా, ఇంకా అది పెట్టుకొని చూస్తాం. అండ్ పిల్లలు ఇంకా ఆడడం స్టార్ట్ చేశారు కడుపు నిండాక. ఇంకాసేపు ఆడుకొని ఇంక మా దగ్గర దొల్లుతూ ఉంటారు. సో అలా మూవీని కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలా మా ఉగాది అయితే స్పెండ్ చేసాము. హోప్ మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.